జూన్ 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ 10వ తేదీన బుధవారం ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని వడ్డేముని దాసు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జి కేఎల్ఆర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు సమాయత్తమయ్యారని ఆయన తెలియజేయడం జరిగింది. నేస్తం పరిధిలోని పలు గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలపాలని ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా విజ్ఞప్తి దాసు ఈ సందర్భంగా వివరించారు. జూన్ 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ రాజధాని శివార్లలోని ఫ్యూచర్ సిటీకి రానున్నారు. ముఖ్యంగా బుధవారం సాయంత్రం 4 గంటలకు పూర్తి కాబడిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్తో పాటు స్కిల్ యూనివర్సిటీ భవనాలకు కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు. మరికొన్ని సంస్థల నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఫ్యూచర్ సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ మేరకు నిధులు కేటాయించడం కాకుండా వడివడిగా పనులు పూర్తి చేసే క్రమంలోనే ఇప్పటికే 2 భవనాలు అయితే ప్రతిష్టాత్మకంగా పూర్తి చేయడం అయితే జరిగిందని ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా చెందిన కాంగ్రెస్ ఎస్సీసెల్ నేత మరియు మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడకు చెందిన వడ్డేముని దాసు అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి కేఎల్ఆర్ నేతృత్వంలో ఇప్పటికే ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేయడం జరిగిందని, ప్రతి గ్రామం నుంచి కూడా కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ముఖ్యంగా కేఎల్ఆర్ గారి దిశానిర్దేశంలో పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతున్నదని కూడా వడ్డేముని దాసు తెలియజేశారు. ఈ సందర్భంగా మాణిక్యం కూడా పెద్ద తూపుల నల్జేరు తండాతో పాటు మహేశ్వరం మండలంతో పాటు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు కూడా వచ్చి ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తమ మద్దతును తెలియజేయాలని కూడా వడ్డేముని దాస్ అయితే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగానే కేఎల్ఆర్ నేతృత్వంలో ఫ్యూచర్ సిటీ కూడా అనేక విధంగా అభివృద్ధి పరంగా కావచ్చు, ఈ విధంగా సాంకేతిక పరంగా కూడా డెవలప్ అయ్యే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయని, అందువల్ల నియోజకవర్గ అభివృద్ధికి మరియు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తమ ఇన్ఛార్జి మరియు ప్రియతమ నేత కేఎల్ఆర్ చేస్తున్న కృషికి ప్రతి కాంగ్రెస్ నాయకుడు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మరియు ప్రజలు కూడా సహకరించాలని వడ్డేముని దాసు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.